ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను ఐకేపీ సెంటర్లో అమ్ముకోవడానికి రైతన్నలు గత నెల రోజులుగా వేచి చూస్తున్న పరిస్థితి. అయినా కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదు. రైతన్నలు మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఆ ఐకేపీ కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి పరిశీలించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో అందుబాటులోటి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్, మొత్తం కూడా నెల రోజుల నుంచి కూడా రైతన్నలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏంటి కొనుగోలు ఆలస్యం కావడానికి కారణాలు ఏమున్నాయంటే? నెల రోజులు కాదు, 50 రోజులకు వచ్చింది. 50 రోజులలో కూడా 40% పంటే తీసుకోవడం జరిగింది. అది కూడా మరి 42.700 గ్రాములు జోకి ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా క్వింటాల్ మీద అఫీషియల్గానే 3.5 నుంచి 4 కిలోలు కటింగ్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మిల్లు పోయిన తర్వాత మళ్ళీ ఒక 3 నుంచి 4 కిలోలు అట్లా కట్ చేస్తూ ఉన్నారు. తర్వాత బి గ్రేడ్ వేస్తూ ఉన్నారు. క్వింటాల్కి 20 రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు ఒక క్వింటాల్ మీద 8 నుంచి 9 కిలోలు కట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా బి గ్రేడ్ వేస్తూ ఉన్నారు. అంటే సంపూర్ణంగా మరి అధికారులు మిల్లర్లు ఏకమై రైతులని దోపిడీ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏ విధంగా దోపిడీ చేస్తుందో ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్నిసార్లు చెప్పినా, కలెక్టర్ గారికి చెప్పినా, జేసీ గారికి చెప్పినా, ఎవరికి చెప్పినా 42 కిలోలు కాదు 41 కిలోనే జోకాలి అని ఎన్నిసార్లు కలెక్టర్ గారు చెప్పినా ప్రతి సెంటర్లో కూడా బరాబర్ 42.700 గ్రాములు జోకుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మీరు జోకినటువంటి బస్తా ఆడ ఉంటే నేను తీసి చూపించి మీరు కూడా చూసిండ్రు. మరి ఈ విధమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఇంకా 50 రోజులు అవుతున్నా 40% వచ్చింది. ఇంకా కల్లాల మీద 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ నల్గొండ నియోజకవర్గంలోనే ఉంది. అంటే ఇంకా 60% ధాన్యం ఉంది. మరి ఎట్లా, ఏ విధంగా కొనుగోలు చేస్తారు? మరి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి సోదరులారా, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మరి మేము కూడా వెంటబడొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే దాని మీద సమయం ఇచ్చినాం. 50 రోజులు దాటిపోయింది. ఇంకా మనం సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వారం రోజులలో ఖచ్చితంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. మరి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతి రైతు ఇవాళ అయిపోయిందని మీరు ఇళ్ళల్లో ఉంటే రేపు ఇంకా కష్టాలు వస్తాయి. కాబట్టి ఇంకా కష్టాలు రాకుండా ఉండాలంటే మనం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ల మీద, అధికారుల మీద తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రైతుల దగ్గర రైతుల పొట్టగొట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అప్తాలు వసూలు చేసిస్తూ ఉన్నారు అది కాంగ్రెస్ మన ఈ అధికారులు. మరి కాబట్టి ఇప్పుడే మనం తిరగబడకపోతే చాలా నష్టపోతాం. కాబట్టి దయచేసి ఇంకా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లో ఉంది కాబట్టి, కల్లాలలో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. మరి ప్రతి గ్రామాన 100 మందికి తక్కువ రాకుండా రావాలి. మనం ఎక్కడ కూడా మన డిమాండ్ ఒకటే. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా మరి ఎంఎస్పి రేటు ప్రకారం మరి రైతుకు నష్టం జరగకుండా లాభం జరిగే కార్యక్రమం జరిగింది. మరి ఆ విధంగానే ఇప్పుడు కూడా ఆ విధంగానే జరగాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఖచ్చితంగా తొందరలో కార్యాచరణ రూపొందిస్తామనేది కూడా మీ ద్వారా తెలియజేస్తాం. రైస్ మిల్లులు సీజ్ అయినాయి. రైస్ మిల్లు సీజ్ కావడం వల్లనే ధాన్యం దిగుమతి డిలే అవుతుందని చెప్తున్నారు. నిన్న మంత్రి మొన్న మాట్లాడుతూ కూడా ఆల్రెడీ సీజ్ అయిన రైస్ మిల్లను కూడా ఓపెన్ చేస్తున్నాము, దిగుమతి చేసుకుంటామని చెప్తున్నారు. అయినా కూడా ఎందుకు కావట్లేదు? మీరు సీజ్ చేసిండ్రా, లేకపోతే మీరు వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుర్రా? ఒక్కొక్క మిల్లర్ కాడ 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయల లంచాలు తీసుకుర్రా? మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది రైతు దగ్గర ధాన్యం కల్లాలలో ఆగకుండా ఇదివరకు 50 నుంచి 60 రోజులలో కంప్లీట్ చేసేది. ఇవాళ 50 రోజులు అవుతున్నా 40% ధాన్యం తీసుకోగలిగారు. అది కూడా కట్టింగ్స్. మరి ఇంకా 60% ధాన్యం ఇంకా మరి రేపు వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా ఇబ్బంది పడతారు. మరి ఆయన సివిల్ సప్లై మినిస్టర్ నిన్న ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చిండు, మొలకొచ్చిన ధాన్యం కూడా తీసుకుంటా అని.
అరే ఉన్నధాన్యమే తీసుకుంటలేవు, ఉన్నధాన్యమే తీసుకోమంటే నీ అధికారులు నువ్వు చెప్తే ఇంటలేరు. అంటే అకాల వర్షాలు వస్తే ఒకవేళ ధాన్యం తడిస్తే ఆ ధాన్యం మొలకెత్తితే అది కూడా తీస్తుండమని స్టేట్మెంట్. అరే మంచి ధాన్యమే తీసుకుంటలేవు అంటుంటే మొలకెత్త ధాన్యం కాడికి పోతున్నావు. మంచి ధాన్యానికే కటింగ్ పెడుతుంటిరి 42.700 గ్రాములు. ఒక్కనాడన్న సివిల్ సప్లై మినిస్టర్ ఉమ్మడి జిల్లా మొత్తం రివ్యూ పెట్టిండా? రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి రివ్యూ పెట్టిండా? ఏమున్నా మిల్లర్ల కాడ సివిల్ సప్లై కాడ ఎట్లా దోసుకోవాలనే దాని మీదనే ముందుకు పోతున్నారు. కానీ ఎక్కడ కూడా రైతుల పొట్టెట్ట కొడుతున్నారు, ఎట్ట కొట్టాలి, రైతులను ఎట్లా ముంచాలనే ఆలోచన చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులు, ప్రజాప్రతినిధులు అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. మా ప్రధానమైనటువంటి డిమాండ్ వెంటనే ఒక గింజ కూడా కట్టింగ్ లేకుండా, తాలు బోలు అనకుండా మరి ఖచ్చితంగా 41 కిలోనే జోకాలి. తర్వాత బి గ్రేడ్ వేయొద్దు. మరి ఖచ్చితంగా గింజ తొందరగా మరి ఎమ్మడే తీసుకుపోయిన వెంటనే ట్రక్ షీట్ ఇవ్వాలి. 3 నుంచి 4 రోజులలోనే మరి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు, అవి కూడా వెంటనే వేయాలి. ఇప్పటికి కూడా ఇంకా అకౌంట్లలో డబ్బులు వాళ్ళే, మరి వెంటనే రైతులకు ఆ అకౌంట్లలో డబ్బులు కూడా వేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తాం. రైట్, మొత్తం కూడా ఇది మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇక్కడ చూసిన ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యాలు మొత్తం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది రైతులు కూడా ఉన్నారు, రైతులతో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. చెప్పమ్మా, ఏంటి ఎన్ని రోజులే నువ్వు ధాన్యం తీసుకొచ్చి? 50 రోజులు అవుతుంది సార్. ఏమంటున్నారు? కొన్ని కాంటా వేసిరా? కాంటా వేయలేదు సార్. వస్తున్నాం అంటారు, రావట్లేదు. బాగా ఎండ విపరీతంగా ఉంది. ఇక్కడ మంచినీరు సదుపాయాలు లేవు సార్. ఏ లేవు సార్, ఏ లేవు. ఎండ కిట్ని ఆ చెట్టు నీడకు ఈ చెట్టు నీడకు పోయి కూర్చుంటున్నాం. ఏ నీడలేదు సార్ మాకు. చెప్పమ్మా, నీది ఉందా? ఎన్ని కుప్పలు ఉన్నాయి? అక్కడ ఉన్నాయి సార్. మా ఇక్కడ ఎన్ని రోజులైంది పోసి? మా 30 రోజుల దాకా అవుతున్నాయి. ఏమంటారు? కాంటాలు పెట్టిరా? మరి పెట్టిన వస్తుందా? చెడు వస్తలేదు అంటారు. ఎండబోయ్యా కుప్ప చెయ్య. ఒకవేళ అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది, ఒకవేళ మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ తడుస్తాయి. టర్పెన్లు గిట్లా అందుబాటులో ఉన్నాయా? ఒకవేళ వర్షం వస్తే కప్పడానికి ఉన్నాయి, ఇక పట్టాలు ఉన్నాయి. మీ ప్రభుత్వాలు ఏమైనా సప్లై చేస్తారు? వాళ్ళు ఏమి ఇస్తారు? మేమే ఇక పట్టాల కిరాయి ఇవ్వాలి, తెచ్చుకోవాలి. అంతే సార్. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం ఐకేపీ కేంద్రాల్లో మాత్రము రైతున్న పరిస్థితి మాత్రము గందరగోళ పరిస్థితిగా ఉన్నది. మొత్తం కూడా 50 నుంచి 60 రోజులు కాబోస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతలేదని కూడా రైతన్నలు వాపోతున్నటువంటి పరిస్థితి మాత్రం, అక్కడక్కడ ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఏదైతే ధాన్యాలు ఉందో దానిలోకి ఎలాంటి షరతులు లేకుండా కూడా ఏమైనా ధాన్యం మొత్తం కూడా కొనుగోలు చేయాలని కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.